రకాలుగా మనల్ని మనము ఇక ప్రశ్నలు మనం వింటూ ఉంటాం. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనమందరూ కూడా ఎలాంటి వారమంటే పరజనులమే. అంటే మన స్థితి ఆ దినాల్లో ఎలాగున్నదంటే రక్షణ లేకుండా, మారుమనసు లేకుండా ఈ లోకము ఎలాగైతే జీవిస్తూ ఉందో, ఈ లోక ప్రజలు ఎలా అయితే ఎక్కడికైతే వెళుతూ ఉన్నారో అలా ఎళ్ళేటువంటి సందర్భమే. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, పరదేశులము అనే మాట ఇక్కడ మనము గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక మాట మనం చూస్తున్నాము, పరజనులను పరదేశులను ఎండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డారా. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నాం. ఇక్కడ మనకి సొంత ఇల్లు లేని వారు ఈ రోజుల్లో ఎవరు కూడా లేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట అక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ ఉదయకాల వేళ. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు నిర్దేశులనై యుండి క్రీస్తుకు దూరస్తుడై ఇంటిరని మీరు జ్ఞాపకం చేసుకున్న మాటను అక్కడ మనము చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డారా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము మనకందరికి కూడా సొంత ఇల్లు ఉంది, ఉండాలి కూడా. అయితే యేసయ్య అంటున్నాడు ఇక్కడ మాట, ఒక చక్కటి మాట. యేసయ్యను ఎవరైనా వెళ్ళేసి అయ్యా మీ ఇల్లు ఎక్కడ ఉందండి అని ఎవరైనా అడిగితేనంట ప్రభు ఇచ్చే సమాధానం ఏంటంటే ఒక చక్కటి మాట, మీరే నా ఇల్లు అనే మాటను యేసు ప్రభుల వారు ఒక చక్కటి సమాధానము అక్కడ తెలియచేస్తారు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఇక్కడ మనము మనతో కూడా ఆయన నివసించాలని, మనతో కూడా ప్రభు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే మనం చాలా సందర్భంలో మనకి తెలీదు అన్నట్టుగానే మనం జీవిస్తూ ఉంటాం. ఆ చిన్న కుమారుడు ఎలాగైతే తన తండ్రిని విడిచి మరి దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనతోనే ఉండాలని, నీతోనే ఉండాలని, మనతో జీవించాలని ఆయన ఆశ కలిగి ఉంటే మనం చేస్తూ ఉంటాము. చాలా సందర్భంలో మన క్రియల ద్వారా మనము ఎరుగము అన్నట్టుగానే మనము జీవిస్తూ ఉంటాం. అయితే ఈనాడు మనకు అంశము దేవుని ఇంటి వారు అనే మాటకి మనం చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డారా. ఇంటిలో ఉండేవారు ఏం చేస్తారు? దేవుని ఇంటి వారమని ఆయన మాట్లాడుతున్నారు కదా. మీరు పరజనులు కాదు, పరదేశులు కాదు అనే మాటను అక్కడ వింటూ వచ్చాం. అయితే ఇక నుంచి మనము దేవుని ఇంటి వారమై ఉన్నామన్న మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ ఉదయకాల వేళ ఒక ప్రశ్నను మనం వేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డారా. ఈ దేవుని ఇంటిలో ఉండేవారు ఏం చేస్తారండి? ఏం చేయాలి? అనే ఒక ప్రశ్న వేసుకుంటే ఈ ఉదయకాల సమయంలో ఒక 3 సమాధానాలు మీ ముందుంచి నేను ముగింపులోకి వస్తాను. దేవుని ఇంటిలో ఉండేవారు ఏం చేస్తారు? ఏం చేయాలి? అని ప్రశ్నించుకుంటే ఒక మాట, మొట్టమొదటి మాట ఈ ఉదయకాల సమయంలో మనము చూద్దాం రండి. అపోస్తుల కార్యంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని ఉదయకాల వేళ మరి మనం ధ్యానం చేద్దాం రండి. దేవుని ఇంటి వారు ఏం చేయాలి? ఏం చేస్తారన్న మాట మనం ప్రశ్నించుకుందాం ఇందాక. మరి ఇక్కడ అపోస్తుల కార్యంలో ఆ మాట చూద్దాం రండి. 16వ అధ్యాయము 31వ వచనంలో అక్కడ మనం చూడవచ్చు. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అనే మాట అక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డరా. అయితే ఇక్కడ మన ప్రశ్నకి సమాధానము ఇక్కడ మరి మనం చూస్తున్నాము, దేవుని ఇంటి వారు అనే మాటని ఇక్కడ మరి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మనం గమనించాలి, ఏమంటాడంటే యేసునందు విశ్వాసం ఉంచుము, నీ అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురన్నమాట. ఇప్పుడు మనం దేవుని ఇంటి వారమై ఉన్నాం. ఇప్పుడు రక్షణ పొంది, బాప్తిస్మం పొంది, ఈ లోక మాలిన్యాన్ని విడిచిపెట్టి మనము దేవుని ఇంటి వారిగా ఉన్నాం. అయితే ఈ ఇంటిలో ఉన్న వారికి ప్రాముఖ్యంగా రక్షణ అనేది ఎంతో అవసరమై ఉన్నది. చాలా మంది అంటూ ఉన్నారు ఈ రోజుల్లో ఏమనంటే, అయ్యా మా నాన్నగారు మరి చక్కగా
మరి దేవునిలో కొనసాగుతున్నారండి. మా అమ్మగారేమో చక్కగా ప్రార్థిస్తారండి. మా కుటుంబంతో కూడా మేము చర్చికి వెళ్తామండి. ప్రభువుని వెంబడిస్తుంటాము. అయితే నాకెందుకండి రక్షణ? నాకెందుకండి బాప్తిసము? మరి మా తల్లిదండ్రులు వెళుతున్నారు కదా! మరి వారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాము అనే మాట ఈ రోజుల్లో సర్వసాధారణంగా వినపడుతుంది. ఈ రక్షణ అనేది ఇక్కడ మనం చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరో మీ తల్లిదండ్రులు మరి రక్షణ పొంది ఉంటే నీకు రక్షణ రాదు. ఈ రక్షణ అనేది వ్యక్తిగతంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రక్షణ వ్యక్తిగతం. నీకు నీవే రక్షణ పొందాలి. ఈ రోజుల్లో చాలా మంది కూడా మేము పుణ్యలోకం చేరుకోవాలని, మేము మరి పరలోకం వెళ్ళాలని చాలా మంది కూడా కొన్ని దినాల ముందు కొంతమంది ఎండలోనే మరి కాళ్ళకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు మరి చెప్పులు లేకుండా ఇంత ఎండలో మరి నడుస్తున్నారంటే వారు ఇస్తున్న సమాధానము, మాకు పుణ్యము కావాలండి. మేము ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే మాకు పుణ్యలోకము మేము సంపాదించుకుంటామన్న మాటను. లేదనుకుంటే చాలా మంది ఈ రోజుల్లో చేస్తున్న పని ఏంటయ్యా? మరి రక్షణ కావాలంటే పుణ్యలోకానికి మేము చేరుకోవాలంటే ఏదో కొంతమందికి అన్నదానం చేసే మేము పుణ్యలోకం చేరుకుంటామన్న మాటను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ క్రైస్తవునికి దేవుని ఇంటి వరకు రక్షణ ఎంతో ప్రాముఖ్యమైనది. మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు చేసే దాన ధర్మాల ద్వారా, నువ్వు చేసే అన్నదానాల ద్వారా నీకు రక్షణ రాదు. ఈ రోజున చాలా మంది కూడా ఈ స్థితిలో జీవిస్తూ ఉన్నారు. మేము ఎవరికో కొంతమందికి మరి సహాయం చేస్తే, బట్టలు ఇస్తే మేము పుర్రిలోకానికి వెళ్ళిపోతామండి అనే మాట చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే మీరు మరి ఒక మాట నేను జ్ఞాపం చేశాను. మరి కొంతమంది యొక్క స్థితి ఎలాగుంది అంటే, మన దేశంలో ఒక మతం ఉంది. ఆ మతము పేరైతే నేను చెప్పటానికి నేను ఇష్టపడలేదు. కానీ ఆ యొక్క స్థితి ఎలా ఉండయా అంటే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తిని తీసుకెళ్లేసి ఒక బావి మీద జల్లెడ పెట్టి ఆ యొక్క శవాన్ని దాని మీద పెట్టినప్పుడంట ఆ పైనుంచి కొన్ని పక్షులు వచ్చి ఆ యొక్క శరీరం అంతా కూడా తినేసిన తర్వాత అక్కడ వారు ఆలోచిస్తారు ఏమనంటే, ఈ వ్యక్తి పునర్లోకానికి వెళ్ళిపోయాడనే మాటను. అంటే మనం జ్ఞాపం చేసుకోవాలి, ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని ఏదో పక్షులు వచ్చి తింటే ఈ వ్యక్తి పుణ్యలోకానికి వెళ్ళిపోతాడనుకుంటే అది సరైనటువంటి ఆలోచన కాదు. మరి కొంతమంది యొక్క స్థితి ఎలాగుందయ్యా అని ఆలోచిస్తూ ఉంటే, కొంతమంది అయితే మరి చనిపోయిన వారిని ఆ ఇంటిలోని వారే మరి తినాలని ఒక ఆలోచన. అలా తిన్నప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి పుణ్యలోకానికి వెళ్ళిపోతాడు అనే మాట చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వెస్ట్ ఇండీస్ అనే ప్రాంతంలో అయితే భయంకరమైన స్థితి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఉదయకాల సమయంలో మరి మనం జ్ఞాపం చేసుకోవాలి, రక్షణ ఎంత ప్రాముఖ్యమైనదో ఆలోచించాలి. నువ్వు చేసే క్రియల ద్వారా, నువ్వు చేసేటువంటి మరి ఏదో సహాయాల ద్వారా నీకు రక్షణ కాదు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట పౌలు మహాశయుడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచుడి అనే మాటను. ఈ రోజుల్లో విశ్వాసం ఉంచాల్సిన వ్యక్తులు విశ్వాసం ఉంచట్లేదు. యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించడానికి చాలా మంది కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ముందుకు రాలేకపోతున్నారు, అంగీకరించలేకపోతూ ఉన్నారు. నువ్వు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరిస్తేనే నీకు పరలోక రాజ్యము సాధ్యమవుతుందనే మాటను ఈ ఉదయకాల వేళ మనం జ్ఞాపం చేసుకోవాలి. మారు మనసు పొందాలి, రక్షణ పొందితేనే ఈనాడు నీకు పరలోక రాజ్యము. అయితే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట ఆయన తెలియజేస్తున్నారు. ఏమనంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానన్న మాటను. నా ద్వారానే తప్ప ఎవడను కూడా తండ్రి వద్దకు చేరుకోలేడు. ఇది మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చక్కటి మాటను అక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఏమండి గమనించండి, మన గృహాలకి బంధువులు వస్తూ ఉంటారు. అయితే మన బంధువులు ఇస్తూ ఉంటే మన గృహానికి ఎలా వస్తారయ్యా అంటే, మన గృహానికి ఒక ద్వారం అనేది ఉంది, ఒక మరి మార్గం అనేది ఉంది. ఆ మార్గం కూడా వస్తేనే అక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి, వారు మా బంధువులు కాబట్టి ఆ మార్గం కూడా వచ్చారు కాబట్టి మన గృహానికి వారిని ఆహ్వానిస్తాం.
వేరే విధానంలో వస్తే వారిని ఏమంటారయ్యా? ఆ మార్గం కూడా రాకుండా వేరే విధానంలో మేము మీ ఇంటికి వస్తామండి అని అంటే వారు దొంగలు, దోచుకుని వారినై ఉన్నారు. యేసయ్య ఒక మాట అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని మాట. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ మరి ఈ ఇంటిలో ఉన్న వారికి ఎంతో ప్రాముఖ్యమైనది. రక్షణ అనేది వ్యక్తిగతమే. నీ తల్లిదండ్రులు రక్షణ పొందితే నేను కూడా మరి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానంటే అది సరైనటువంటి ఆలోచన కాదు అన్న విషయాన్ని ఈ ఉదయకాలపు వేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటి ప్రశ్నకి ఇక్కడ మనం సమాధానం చూస్తున్నాము. దేవుని ఇంటి వారు ఏం చెయ్యాలయ్యా అని అడిగితే ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి అనే సమాధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రెండో మాట చూద్దాం రండి. ఈ రెండో మాట, దేవుని ఇంటి దేవుని ఇంటిలో వారు ఏం చేయాలి అనే మాట మనం ప్రశ్నించుకున్నాము. మొట్టమొదటి సమాధానం మనం చూస్తున్నాము, దేవుని ఇంటిలో వారు రక్షణ పొందాలి. రెండో మాట చూద్దాం రండి. అదే మరి ఒక రెండో మాట చూద్దాం రండి. యెహోషువ గ్రంథంలో ఒక మాట మరి జ్ఞాపం చేసుకుందాం. 24వ అధ్యాయంలో ఈ రెండవ ప్రశ్నకి సమాధానాన్ని ఇక్కడ మనం చూద్దాం రండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ ఒక చక్కటి మాట మనం చూడవచ్చు. చదువుతున్నాను, వినండి. యెహోవాను సేవించుటకు మా దృష్టికి కీడని తోచిన ఎడ్లా మీరు మీ దృష్టికి కీడని తోచిన ఎడ్లా మీరు ఎవరిని సేవించుదురో? మరి నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరియల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించుదరో? నేడు మీరు కోరుకున్నది ఎవరిని సేవించుదరో, ఎవరిని కోరుకున్నను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదన్నమాట ఇక్కడ భక్తుడైన యెహోషువ తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఎవరినైనా సేవించండి, ఎవరినైనా మీరు పూజించండి, కానీ ఇక్కడ మరి ఒక చక్కటి స్టేట్మెంట్ ఇక్కడ మరి భక్తులు మాట్లాడుతున్న మాట, నేనును నా ఇంటి వారును మరి యెహోవానే సేవిస్తామనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ ఉదయకాల సమయంలో నీకు ఆలోచన ఎలాగుంది, నీ స్థితి ఎలాగున్నదో ఆలోచన చేయాలి. ఇక్కడ మనం చూస్తున్నాము ఒక చక్కటి మాట ఏంటయ్యా అంటే, మనము యెహోవాను మాత్రమే సేవించాలి అనే మాటను. ఈనాడు నీకున్న సమస్తమును కూడా ఆయనదే. మనకిచ్చినటువంటి సమస్తమును కూడా ప్రభువు మనకిచ్చిందే. ఈనాడు మనదంటూ ఈ లోకంలో ఏది కూడా లేదు అన్న విషయాన్ని ఈ ఉదయకాలం వేళ మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన కోసము, ప్రభువు కోసము ఏది చేయటానికైనా మనం సిద్ధంగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవునిరా, మన ఇంటిలో ఏదైనా ఒక పెంపుడు జంతువు ఉందనుకోండి, ఆ జంతువుకి మనము ఏం చేస్తామంటే ఏదైనా మిగిలిపోయినది, ఏదైనా మరి ఆగిపోయినది, వాటిని ఆ జంతువులకి ఆహారంగా ఇవ్వటానికి మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అంటే ఒక చక్కటి మంచి పదార్థాన్ని ఆ జంతువులు పెట్టడానికి చాలా రకాలుగా ఆలోచిస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, నీవు ఆరాధించే దేవుడు, నీవు పూజించే దేవుడు, నీవు సేవించే దేవుడు ఇక్కడ మనం చూస్తున్నాము నీకు ఏదైనా ఇచ్చాడా అంటే ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి ఒక విషయం మాత్రమే ఆయన మనకి ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాము ఒక చక్కటి మాట, ఎవరిని సేవిస్తూ ఉన్నావు, ఎవరిని అనుసరిస్తూ ఉన్నావు? చాలా మంది కూడా ఈ రోజుల్లో యేసు ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకొని ప్రభు ఇచ్చిన దీవెన అనుభవిస్తూ కూడా చాలా మంది కూడా ఈ లోకంలో జీవించే రాజకీయ నాయకుల్ని సేవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో జీవించే సినీ హీరోలని సేవిస్తూ ఉన్నారు. ఆ హీరోలు ఎలాగైతే మాట్లాడతారో, ఎలాగైతే వారు నడుస్తారో వాళ్ళ చేస్తూ చాలా మంది కూడా, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం చూస్తున్నాము. ఒక జ్ఞాపం చేసుకోవాలి, మన కోసము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కలువరిలో మరణించాడు. మన కోసం మరణించి ఆయన సమాధి చేయబడి ఆయన మరలా తిరిగి లేచాడు. ఇక గొప్ప కార్యాన్ని ఇక ఉదయకాల సమయంలో మరి మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియమైన దేవుని, ఈ లోకంలో ఎవరిని సేవిస్తూ ఉన్నావు?
ఎందుకు సేవించాలండి? ఎవరైనా నీ కోసము, నా కోసం మరణించారా? లేకపోతే నీ కోసము, నా కోసము ఏమైనా చేశారా? అంటే ఏమి కూడా చేయలేదు. నీ కోసము ఎవరైనా మరణించారా? నీ కోసము తన యొక్క రక్తాన్ని కార్చింది ఎవరయ్యా అంటే ఇక్కడ మనం చూస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకయ్యా అంటే ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన ఎందుకు సేవించాలండి? ఈ దినము ఆదివారం నాడు ఈ విశ్రాంతి దినాన ఆయన ఆరాధన చేయాలి, ఆయన సేవించాలి, ఆయనకి సన్నిధిలోకి లేచి ఇక్కడ మనం చూస్తున్నాము ఒక వ్యక్తునిగా ఇక్కడ మనం చూస్తున్నాము ఒక వ్యక్తినిగా ఆయనకి సన్నిధిలో చేరి ఆయన ఆరాధన చేయాలి, ఆయనను సేవించాలి అనే మాటను ఈనాడు మనం జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకు సేవించాలంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు కాబట్టి. పరలోకంలో నిత్యము కూడా వేవేల దూతల చేత మరి కోటాను కోట్ల దేవదూతల చేత ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుని కొనియాడపడుచు కూడా ఆ మహిమను కాదని ఆ మహిమను విడిచిపెట్టి ఈనాడు ఆయన నీ కోసము నా కోసము ఈ లోకానికి వచ్చి ఉంటే ఎవరిని సేవిస్తున్నావు ప్రియ సహోదరుడా? ఎవరిని అనుసరిస్తూ ఉన్నావు? ఈనాడు మనం జ్ఞాపం చేసుకోవాలి ఆయన ఆరాధనకు యోగ్యుడు. చాలా మంది అయ్యా ఆరాధన చేయండి, ప్రభు సన్నిధికి రండి అంటే చాలా మంది అంటున్న సమాధానము అయ్యా మాకు బిజీ అండి, మాకు సమయం లేదండి. ఆరాధన ఎందుకు ఆయన ఆరాధన చేయాలి అని అడిగితే ఆరాధనలోనే ఒక చక్కటి సందేశాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అనగా ఆది సంభూతుడైన దేవుడు, స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎందుకు ఆరాధన చేయాలంటే ఆయన ఆది సంభూతుడు కాబట్టి నీవు ఆయన సేవించాలి, ఆయన ఆరాధన చేయాలి. రా అనగా రాజుల రాజునే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు కాబట్టి నీవు ఆయన సేవించాలి, నీవు ఆయన ఆరాధించాలి. అనగా అక్కడ మనం చూస్తున్నాము ఆయన ధనవంతుడండి. చాలా మంది దౌర్భాగ్యులు అంటున్నారు యేసు ప్రభుల వారు ఏదో ఒక దేశానికి చెందినవాడండి, ఏదో ఒక ప్రాంతానికి చెందినవాడండి, ఏదో ఒక తక్కువ మరి జాతికి చెందినవాడిని. చాలా మంది ఒక దౌర్భాగ్యులు మాట్లాడుతున్న మాటలేది. ఆయన ధనవంతుడండి, ఆయన ఉన్నవాడైన ఆయన ఏదో లేక ఆయన ఈ లోకానికి రాలేదు. ఆయన ధనవంతుడై ఉండి నీ కోసము నా కోసం కూడా ఒక దీన స్థితిలో ఆయన ఈ లోకం వచ్చేట్టుగా మనం చూస్తున్నాము ప్రియమైన దేవులారా. ఆరాధనలో చివరి అక్షరము నా అనగా నమ్మకమైన వాడు, స్తోత్రం కలిగిన గాక దేవునికి. నమ్మకమైన వాడు. ఈ లోకంలో నమ్మకమైన వారు ఎవరున్నారండి? ప్రియ సహోదరి సోడ, ఆయన మాత్రమే మనము సేవించాలి, ఆయన మాత్రమే ఆరాధనకి యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు. కాబట్టి నీవు కలిగి ఉన్నదంతే కూడా ఆయన లేకుండా నీకు కలగలేదు. సమస్తమును కూడా ఆయన ద్వారానే మనం అన్ని కూడా పొందుకుంటున్నామనే విషయాన్ని ఇక ఉదయకాలపు మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రెండో మాట ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ దేవుని ఇంటిలో ఉండేవారు ఏం చేస్తారండి, ఏం చేయాలని అంటే మొట్టమొదటిగా రక్షణ పొందాలి. రెండవదిగా ఇక్కడ మనం చూస్తున్నాము ఆయనను మాత్రమే మనము సేవించాలి అనే మాటను ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడో మాట చూద్దాం రండి. మూడో మాట కూడా మీ ముందు నుంచి నేను ముగింపులోకి వస్తాను. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూద్దాం రండి. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 26వ వచనంలో ఒక చక్కటి మాటను అక్కడ మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షారసమునకేమి, మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండి ఇచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండు లేవీయులను సంతోషించవలను మాటడా అక్కడ మనం చూస్తున్నాము ప్రియమైన దేవులారా. ఈ ఇంటిలో ఉండేవారు ఏం చేయాలయ్యా? రక్షణ పొందాలి, ఆయన మాత్రమే సేవించాలి. ఈ మూడో మాట ఇక్కడ మనం వింటున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభువులోనే మనము సంతోషించాలి. బైబిల్లో మరి కీర్తన గ్రంథంలో మనం జ్ఞాపం చేసుకోవచ్చు. ఆ యొక్క సమయంలో ఆలోచన చేయొచ్చు. మొదటి అధ్యాయం 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గం నిలువుక, అపహాసకులు కూర్చుని చోటును కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు, దివారాత్రములను దాన్ని ధ్యానించువాడు ధన్యుడు.
ఎక్కడ ఆనందిస్తూ ఉన్నావు? లోకంలో ఆనందిస్తూ ఉన్నావా? చాలా మంది ప్రభువులో ఆనందించాలి, ప్రభువులోనే సంతోషించాలి. ఆ స్థితిని మరిచి చాలా మంది కూడా లోకానుసారమైన సంతోషము, ఈ లోకానుసారమైన సంతోషంలో మరి నిజమైన సంతోషం ఉన్నదంటారా? ఈనాడు మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుని ఇంటి వారుగా మనం చేర్చబడ్డాము. మేము క్రైస్తవులమండి అని మనమందరూ కూడా మరి పిలువబడుతున్నాము. అయితే నా సంతోషము ఎక్కడ సంతోషిస్తూ ఉన్నామో, ఎక్కడ ఆనందిస్తున్నామో ఈనాడు మనం జ్ఞాపం చేసుకోవాలి. ధర్మశాస్త్రంలో ఆనందం ఉంది. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఎక్కడ ఆనందిస్తూ ఉన్నాం? చాలా మంది నలుగురు చేరిన తోట అక్కడ లేని వ్యక్తిని జ్ఞాపం చేసుకొని చాలా మంది కూడా ఆ వ్యక్తి గురించి మాట్లాడుకొని చాలా విధాలుగా చాలా విధాలుగా ఆనందిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నీవు ఒక చక్కటి మాట, ప్రభువులోనే ఆనందించాలి, ప్రభువులోనే సంతోషించాలి, ప్రభువులోనే మనము మరి ఉత్సాహంతో మనం జీవించాలి అనే మాటను ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంతోషము ఎలాగుంటుందయ్యా? ఈ లోకంలో చాలా మంది కూడా చేసే ప్రయత్నాలు ఎలాగుందంటే, మేము సంతోషించాలండి, మాకు సంతోషం కావాలంటే మేము మద్యము తాగితే మాకు సంతోషం ఉంటుందనే మాటను, లేకపోతే మరి మాకు సంతోషం కావాలంటే ఏదో ఒక సినిమాను చూసి మేము సంతోషిస్తామనే మాటను గమనించండి. ప్రియమైన సహోదరి సోదరుడా, సినిమాకు వెళ్ళిన వ్యక్తి యొక్క స్థితి ఎలాగుంటుంది అంటే, ఏర్పాటు చేసిన ఆ కొన్ని గంటలు ఆ చీకట్లో కూర్చొని ఒకవేళ ఆ 2 గంటలో 3 గంటలో సంతోషిస్తాడేమో కానీ అతడు బయటికి వచ్చినప్పుడు అది నిజమైన సంతోషం కాదన్న విషయాన్ని మరి ఆ సమయంలో ఆ వ్యక్తి గుర్తిస్తాడు. ఈ లోక సంబంధమైన సంతోషము ఇలా ఉంటుంది అన్న విషయాన్ని ఇక ఉదయకాల సమయంలో మరి మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రభులో సంతోషించాలి, ప్రభువులోనే సంతోషించాలి. పౌలు మహాశయుడు అంటాడు ఒకానొక సమయంలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అక్కడ, చక్కటి మాట అక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అనే మాటను మరలా చెప్పుదును, మీరు ఆనందించుడి అనే మాటను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క స్థితి ఎంత భయంకరంగా ఉందండి. పౌలు మహాశయుడు మరి చెరసాల్లో బంధించబడి ఆ యొక్క మరి శరీరం అంతా కూడా గాయాలు, ఆ కాళ్ళకు చేతులకు బండ్లు బిగించి అంత దీన స్థితిలో ఆయన చెరసాల్లో ఉండి ఫిలిప్పీ సంఘానికి ఒక చక్కటి పత్రిక రాస్తూ అంటున్నాడు, మీరు ప్రభువులో ఆనందించుడి, ప్రభువులోనే సంతోషించుడి, మరలా నేను చెప్తున్నాను మాటను. ఎంత గొప్ప భాగ్యం అండి. ఆ సంతోషము ఎలాగున్నదో పౌలు మహాశయుడు గుర్తిస్తూ ఉన్నాడు. అంత శ్రమలో కూడా, అంత బాధల్లో కూడా, అంత వేదనలో కూడా ఒక చక్కటి సందేశాన్ని ఆయన ఈ లోకానికి, ఆ ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరుడి, నీ సంతోషం ఎక్కడ సంతోషిస్తూ ఉన్నావు? లోక సంబంధమైన స్నేహంలో నువ్వు సంతోషిస్తూ ఉంటే ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనం ఆలోచన చేద్దాము. ఆ సంతోషము సరైనది కాదు అన్న విషయాన్ని ఈనాడు నీవు నేను జ్ఞాపం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో నిత్య సంతోషము కలదు. ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు నిత్య ఆనందము కలదనే మాటను భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న ఆనందము ఎలా ఉన్నదో ఈయన మనం పరిశీలించుకోవాలి. దేవుళ్ళు ఆనందించడం అంటే అది శాశ్వతమైన ఆనందం. అది నువ్వు ఆనందిస్తూ ఉంటే, నువ్వు సంతోషిస్తూ ఉంటే, ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువులో ఆనందము, ప్రభువులో సంతోషము అది నిత్యము కూడా నీతోనే ఉండటానికి ఆస్కారం అన్న విషయాన్ని ఈయన మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియమైన దేవుని, ఒకప్పుడు మన పరజనులమే, ఒకప్పుడు మన పరదేశులమే, అయితే ఈనాడు దేవుని ఇంటి వారిగా మనం చేర్చబడ్డాం. దేవుని ఇంటి వారిగా చేర్చబడిన మనము ఈనాడు ఏం చేయాలో ఒక 3 విషయాలు మనం వింటూ వచ్చాము. మొట్టమొదటిగా రక్షణ పొందాలి, రెండవదిగా దేవుణ్ణి మాత్రమే సేవించాలి, మూడో మాట ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రియమైన సహోదరి సోడ, ప్రభువులోనే సంతోషించాలి అన్న విషయాన్ని ఈ ఉదయకాలపు వేళ మనం జ్ఞాపం చేసుకుందాము. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. ఒక తీర్మానం తీసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడిన విధానము ఎంతో గొప్పది కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము. దేవుని ఇంటిలో వారు ఇక్కడ మనం చూస్తున్నాము ఏం చేయాలి అని ప్రశ్నించుకుంటే
3 సమాధానాలు మనం వింటూ వచ్చాం. అడుగుదాం ప్రభువుని, దేవా, అయ్యో నేను ఇంకను కూడా నా తల్లిదండ్రులను, అయ్యో మా తల్లిదండ్రులను, మా యొక్క బంధుమిత్రులను చూసి నేను రక్షణ అనుభవం లేకుండా నేను కొనసాగుతున్నానేమో, నన్ను సరిచేయవా? ఉదయకాల శ్రమలో ప్రభా నాతో మాట్లాడుతూ వచ్చారు స్వామి. అయ్యా నిన్ను మాత్రమే సేవిస్తానయ్యా. నేను ఇప్పటివరకు కూడా ప్రభా ఎవరెవరినో సేవించాను, ఎవరెవరినో మరి గొప్ప చేసి మాట్లాడాను. ఆయన ఈ రాత్రి ఈ ఉదయకాల శ్రమలో నాతో మాట్లాడుతూ వచ్చారు స్వామి. అయ్యా చాలా సార్లు తండ్రి నేను లోక సంబంధమైన క్రియలు సంతోషించానేమో ప్రభా, ఆయన నాకు తెలియజేశారు ప్రభా. నాయన నీలో ఆనందము కలదు, నీలోనే సంతోషము కలదయ్యా. ఈ సంతోషము ఆనందము శాశ్వతమైనది అన్న విషయాన్ని మేము తెలుసుకున్నాం. అడుగుదాం ప్రభువుని, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఈ ఉదయకాల సమయంలో మంచి సమయంలో మన ప్రభు మాటలు వింటూ ఉన్నాము. అడుగుదాం ప్రభువుని. ప్రేమగల మా తండ్రి, కృపగల మా రాజా, ఘనమైన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాయన ఏర్పాటు చేయబడిన ఈ ఉదయకాల ప్రార్థన కూడికలో తండ్రి చక్కటి పాట ద్వారా ప్రభావ మీరు మహిమను పొందుకున్నారు. ఈ దినమందు మరొకసారి నాయన మీకు ఆ మెల్లని స్వరాన్ని మేము వింటూ వచ్చాము. వాక్యపు వెలుగులో నుంచి దేవా మా అందరితో కూడా మీరు మాట్లాడిన విధానం బట్టి మరొకసారి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎందరికో లేని భాగ్యము, ఎందరికో లేని ధన్యత దేవా మీరు మాకు ఇచ్చేందుకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభునైనా ఇక ఆన్లైన్ లో జూమ్ లో కలుసుకున్న ప్రతి ఒక్క బిడ్డ మీరు దీవించండి. ఎంతో ప్రయాసపడి ప్రభునైనా వారి యొక్క సమయాన్ని హెచ్చించి ప్రభా ఒక గంట సేపు కూడా ప్రభుని సన్నిధిలో ప్రభునైనా ఈ జూమ్ లో పాల్గొని ప్రభునైనా మీ నామాన్ని కొనియాడుతూ ఉన్నారు. ఈ నామంలో ప్రభునైనా అయా నీ కార్యముల కోసం ప్రభా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని ఇంటి వారిగా మేము ఉన్నాము, చేర్చబడ్డాము, రక్షణ పొందాలి, మిమ్మల్ని సేవించాలి, మీలోనే మేము సంతోషించాలి. ఈ 3 విషయాలు మేము నేర్చుకున్నాము స్వామి. అందరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. విన్న మాటలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. విని విడిచిపెట్టి వరం కాకుండా ప్రభా దేవా వాటి ప్రకారంగా జీవించే స్థితిని మాకందరికి మీరు ఏర్పాటు చేయండి. ఇక పరిచయను దీవించండి. యునైటెడ్ క్రిస్టియన్ యూత్ పరిచయను ప్రభునైనా మీరు బహుగా ఆస్వాదించండి. ఎంతో ప్రయాస తండ్రి, ఎంతో భారముతో ప్రభా ఈ పరిచయం ముందు కొనసాగుతుండగా తండ్రి మీరు ఎవరిని దీవించండి. ప్రతి దినము కూడా ప్రభా నాయన ఎక్కడ కూడా ప్రభా నాయన అయా సొలసిపోకుండా ప్రభా ప్రతి దినము కూడా ప్రభా ఈ నామాన్ని కొనియాడుతూ ఉన్నారు. జూమ్ యాప్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మీరు దీవించి మెండైన ఆశీర్వాదాలు ప్రభా మీరు ఏర్పాటు చేయండి. ఉదయకాలం ప్రభా మీకు సుధులు చెల్లించి మరలా ప్రభానైనా మీ విశ్రాంతి దినము ఆరాధన క్రమము కాబట్టి ప్రభునైనా మేమందరూ కూడా మేము ఆరాధించే స్థితిని మాకు అందరికీ మీరు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క బిడ్డ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభునైనా. మీకు ఆత్మ ద్వారా నింపి ఈ పరిచయంలో బహుబలంగా వాడుకోమని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటాము తండ్రి. ఆమేన్. ఆమేన్.